నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా చుట్టూ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది. ఆగస్ట్ 8న ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు సినిమా కథ, యాక్షన్ సన్నివేశాల కంటే ఈ సినిమాలో నటించిన స్టార్ల రెమ్యునరేషనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి ముఖ్యంగా యష్, కియారా అద్వానీ, నయనతారకు ఈ సినిమా కోసం ఎంత పారితోషికం అందించారనే దానిపై కొత్త గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ రెమ్యునరేషన్ గురించి సినిమా యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వీడియో కథనాలు, ఇండస్ట్రీ రిపోర్ట్ల ఆధారంగానే ఈ లెక్కలు బయటకు వస్తున్నాయి. మరి టాక్సిక్ తారాల పారితోషికాలపై వస్తున్న ఆ గాసిప్ ఏంటి, ఎంతవరకు తీసుకున్నారనే టాక్ నడుస్తుంది, చూద్దాం. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా మారిన యష్ ఇప్పుడు టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యష్తో పాటు కియారా అద్వానీ, నయనతారా, రుక్మిణి వసంత్, హ్యూమ్లా కురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 8న ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ స్టార్ కాస్ట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అదే సమయంలో సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్లపై కూడా పలు కథనాలు వస్తున్నాయి. ఇక ఈ రిపోర్టులో అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్న పేరు యష్. టాక్సిక్ కోసం యష్కు సుమారు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే యష్ ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉండడం, ఆయన మొత్తం ఆదాయం కేవలం ఫీజుతోనే ఆగిపోదని కొన్ని ఇండస్ట్రీ రిపోర్టులు చెబుతున్నాయి. సినిమా లాభాల్లో వాటా కూడా ఉండొచ్చనే ప్రచారం ఉంది. అందుకే యష్కు 50 కోట్లు మాత్రమేనా, లేక లాభాల్లో వాటా కలిపితే మరింత ఎక్కువనా అనే చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక క్లారిటీ అవసరం. సోషల్ మీడియాలో కొన్ని చోట్ల యష్కు 100 కోట్లు, 150 కోట్లు అంటూ కూడా రకరకాల లెక్కలు కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ అధికారికంగా ధృవీకరించబడిన గణాంకాలు కావు. యష్ పారితోషికంలో 50 కోట్ల ఫీజుతో పాటు లాభాల్లో వాటా ఉండొచ్చనే రిపోర్టులే ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి 100 కోట్లు, 150 కోట్లు అంటూ వస్తున్న మొత్తాలను ఖచ్చితమైన రెమ్యునరేషన్గా చెప్పడం సరైనది కాదు. ఇక కియారా అద్వానీ విషయానికి వస్తే టాక్సిక్లో ఆమె నదియా అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు కియారా దాదాపు 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారనే రిపోర్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తాజాగా వచ్చిన కథనాలలో కూడా 15 కోట్ల రూపాయల మొత్తమే ప్రముఖంగా ప్రస్తావించబడింది. అంతేకాదు, ఇది ఆమె కెరియర్లోనే అత్యధిక పారితోషికాలలో ఒకటిగా ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతుంది. ఇక కియారా రెమ్యునరేషన్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. కొన్ని మీడియా కథనాలు టాక్సిక్ కోసం ఆమె పారితోషికం భారీగా పెరిగిందని చెబుతున్నాయి. గతంలో ఆమె తీసుకున్న పారితోషికంతో పోలిస్తే ఈ సినిమా కోసం వచ్చిన మొత్తం గణనీయంగా పెరిగిందనే ప్రచారం ఉంది. అయితే వేరువేరు రిపోర్టుల్లో 12 కోట్లు, 15 కోట్లు అంటూ వేరువేరు మొత్తాలు కనిపిస్తున్నాయి. అందుకే 15 కోట్లు అనేది కూడా అధికారికంగా నిర్మాతలు ప్రకటించిన మొత్తం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార విషయానికి వస్తే టాక్సిక్లో ఆమె గంగా అనే కీలక పాత్రలో కనిపిస్తున్నారు. నయనతారకు 12 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందిందనే రిపోర్టులు తాజాగా వైరల్ అవుతున్నాయి. మరికొన్ని కథనాలలో ఆమె రెమ్యునరేషన్ 12 నుంచి 18 కోట్ల మధ్య ఉండొచ్చని కూడా పేర్కొన్నారు. అంటే నయనతార విషయంలో కూడా ఒకే ఫిగర్పై అన్ని రిపోర్టులు ఏకాభిప్రాయంగా లేవు. ఇక ఇక్కడే టాక్సిక్ రెమ్యునరేషన్ గాసిప్లో మరో ఆసక్తికరమైన పాయింట్ వస్తుంది. కొంతకాలంగా సౌత్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరిగా ఉన్నారు. అయితే టాక్సిక్లో కియారా, నయనతార పారితోషికాల విషయంలో ఎవరు ఎక్కువ తీసుకున్నారనే చర్చ కూడా మొదలైంది. ఒక రిపోర్టు ప్రకారం నయనతారకు సుమారు 10 కోట్లు, కియారాకు 12 కోట్లు అని ప్రచారం జరిగింది. మరో తాజా రిపోర్టు మాత్రం కియారాకు 15 కోట్లు, నయనతారకు 12 కోట్లు అని పేర్కొంటుంది. అంటే ఇక్కడ కూడా లెక్కలు మారుతున్నాయి. మిగిలిన స్టార్ కాస్ట్ విషయానికి వస్తే రుక్మిణి వసంత్కు సుమారు 3 నుంచి 5 కోట్ల రూపాయలు, హ్యూమా కురేషికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు, తారా సుతారియాకు కూడా దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయల మధ్య పారితోషికం ఉండొచ్చనే ప్రచారం ఉంది. కొన్ని కథనాలలో రుక్మిణి, తారా ఇద్దరికి సుమారు 3 కోట్లు, హ్యూమాకు 2 కోట్లు అని కూడా పేర్కొన్నారు. ఇలా చూస్తే టాక్సిక్ సినిమాలో ప్రధాన నటీనటుల పారితోషికాలే భారీ స్థాయిలో ఉన్నాయనే టాక్ నడుస్తుంది. కొన్ని లెక్కల ప్రకారం యష్, కియారా, నయనతారతో పాటు మిగిలిన నటీనటుల పారితోషికాలు, దర్శకుడు, టెక్నికల్ టీం రెమ్యునరేషన్లు కలిపితేనే భారీ మొత్తం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతుంది. అయితే నిర్మాతలు అధికారికంగా పూర్తి రెమ్యునరేషన్ బ్రేకప్ ప్రకటించలేదు. మరోవైపు టాక్సిక్ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ బిజినెస్ జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సుమారు 120 కోట్ల రూపాయల డీల్తో దక్కించుకున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టు చేసింది. ఒక నాన్ తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాలలో ఇది అత్యంత భారీ డిస్ట్రిబ్యూషన్ డీల్స్లో ఒకటిగా నిలిచింది. అంటే టాక్సిక్ సినిమా విషయంలో కేవలం స్టార్ కాస్ట్ మాత్రమే కాదు, బిజినెస్ పరంగా కూడా భారీ అంచనాలే ఉన్నాయి. యష్కు ఉన్న పాన్ ఇండియా మార్కెట్, కియారా అద్వానీకి ఉన్న నార్త్ ఇండియా క్రేజ్, నయనతారకు ఉన్న సౌత్ మార్కెట్, ఇవన్నీ సినిమాకు ప్లస్ పాయింట్లుగా మారుతున్నాయి. అయితే చివరిగా చెప్పాల్సింది ఒకటే, ప్రస్తుతం వైరల్ అవుతున్న యష్,
కియారా, నయనతార రెమ్యునరేషన్ ఫిగర్స్ రిపోర్టెడ్ అమౌంట్స్ మాత్రమే. నిర్మాతలు లేదా నటీనటులు అధికారికంగా ధృవీకరించిన పూర్తి పారితోషిక వివరాలు అందుబాటులో లేవు కాబట్టి ఈ గణాంకాలను ఖచ్చితమైన జీతాలుగా కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్ మీడియా రిపోర్టులుగా చూడాలి. టాక్సిక్ ట్రైలర్ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇప్పుడు ఈ భారీ స్టార్ కాస్ట్, భారీ రెమ్యునరేషన్లు, భారీ బిజినెస్కు తగ్గట్లుగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేదే అసలు ప్రశ్న. అదే ఇప్పుడు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది.